హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం ITR 1 ఫైలింగ్ న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎలా చేసుకోవచ్చు అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఫైలింగ్కి నార్మల్గా ఉన్న డ్యూ డేట్ 31 జూలై 2025. అది కాస్త మనకి 15 సెప్టెంబర్ 2025 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీకు సఫిషియంట్ టైం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి. కాబట్టి అస్సలు హర్రీ వద్దు. అంత ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఫైలింగ్కి వెళ్ళండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ITR ఫైలింగ్కి వెళ్లే ముందు మీ దగ్గర ఉండాల్సిన క్రూషియల్ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే, మీరు ఎంప్లాయీ అయితే మాత్రం ఫామ్ 16 కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. మీరు పెన్షనర్ అయినా కానీ మీకు ట్యాక్స్ కట్ అయి ఉంటే మీ దగ్గర ఫామ్ 16 ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫామ్ 26 AS కంప్లీట్గా చెక్ చేసుకొని మీకు రావాల్సిన ట్యాక్స్ అంతా కూడా దానిలో కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. సో ఈ రెండు కూడా క్రూషియల్ డాక్యుమెంట్స్. ఇది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ITR ఫైలింగ్కి వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ITR ఫైలింగ్ అప్పుడు ఉండాలి అనేది కూడా డీటెయిల్ వీడియో మనం మాట్లాడుకున్నాం. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అదే కాకుండా మీకు ITR ఫైలింగ్కి హెల్ప్ అయ్యే అన్ని రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చెక్ చేసుకుని ఒకసారి చూసుకొని అంత ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ITR ఫైలింగ్కి వెళ్ళాలని గుర్తుంచుకోండి. హర్రీ బర్రీగా అస్సలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొద్దు. ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని పెట్టుకొని తర్వాత మాత్రమే ఫైలింగ్కి వెళ్ళండి. మీరు నాతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1ని న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఫైల్ చేసుకున్నారు అనుకుంటే మాత్రం మీ ఫామ్ 16 లాగిన్ డీటెయిల్స్, మీ 26 AS, ఇంకా మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్కి ఇలాంటి వాటి అన్నిటికీ పక్కన పెట్టుకోండి. నాతో పాటు ప్రొసీడ్ అయిపోండి. మీ ITR 1 ఫైలింగ్ న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనల్ సబ్మిట్ చేసేంత వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు ఎన్నిసార్లు అయినా కానీ మీ ఇన్ఫర్మేషన్ని ఏదైనా కానీ ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ లోపు మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ తప్పని అనిపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చి మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది కూడా దృష్టిలో ఉంచుకోండి. సో ఎప్పుడైతే మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తారో అప్పుడు మార్చుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ ఫైనల్ సబ్మిట్ చేసేలోపు మీ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. ప్రతిసారి కూడా మీరు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడైనా కానీ డ్రాఫ్ట్లో సేవ్ అయి ఉంటుంది. దాని గురించి కూడా మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. అంటే ఈరోజు మీరు ITR ఫైలింగ్ని స్టార్ట్ చేసి ఈ రోజే ఫినిష్ చేసేయాలని లేదు, ఒక గంటలో ఫినిష్ చేసేయాలని లేదు. దానికి ఏంటంటే మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వచ్చి ఆ డ్రాఫ్ట్ నుంచి రెజ్యూమ్ చేసుకోవచ్చు. కాబట్టి దాని గురించి వర్రీ అవ్వద్దు. టైం కూడా మీకు చాలానే ఉంది ఫైనాన్షియల్ 24-25. ఎందుకంటే లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి 15 సెప్టెంబర్ 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఫైలింగ్ ప్రాసెస్ చూసేద్దాం. మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మీకు అందరికీ తెలిసిందే కదా, incometax.gov.in. ఇదే లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది. అక్కడ క్లిక్ చేసినా కానీ ఈ పేజ్కే వస్తారు. అలా ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అవగానే మీరు డాష్ బోర్డ్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ సెలెక్ట్ అసెస్మెంట్ ఏరియా ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ అసెస్మెంట్ ఏరియా అనేది. కరెంట్ అసెస్మెంట్ ఏరియా ఏంటి, 25-26 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మనం ITR ఫైల్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో మోడ్ ఆఫ్ ఫైలింగ్లో మళ్ళీ మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ నడుతుంది. ఆన్లైన్ మనకి మోడ్ కాబట్టి మనం ఆన్లైన్ ఫైల్ చేస్తాం కాబట్టి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం న్యూ ట్యాక్స్ స్కీమ్లో ITR 1ని ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుంచుకోండి. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి రిబేట్ లిమిట్ 7 lakhs. 12 lakhs కాదు, 12 lakhs రిబేట్ లిమిట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అప్లై అవుతుంది. సో అదొక పాయింట్. ఇంకొకటి స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం మీకు 24-25కి 25-26 కూడా 75,000. సో ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి న్యూ ట్యాక్స్ స్కీమ్ కి మనకి అప్లై అయ్యేంటి, సెక్షన్ 16లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అలానే రిబేట్ సెక్షన్ 87A మనకి 7 lakhs ఇన్కమ్ వరకు మాత్రమే వస్తుంది. ఈ రెండు గుర్తుంచుకోండి. సో మళ్ళీ ఫైలింగ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ఈ వీడియోలో ఆన్లైన్ మోడ్లో ITRని ఫైల్ చేద్దాం. ఆఫ్లైన్ మోడ్ అంటే మళ్ళీ మీరు JSON యూటిలిటీలో నుంచి ఆఫ్లైన్ ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అలా కంటిన్యూ పై క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీరు ఆల్రెడీ ITRని ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ డ్రాఫ్ట్ కనిపిస్తుంది. మీరు ఆ డ్రాఫ్ట్ నుంచి రిజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డ్రాఫ్ట్ లేదు. అదే మీరు ఫ్రెష్ ITRని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైల్ పై క్లిక్ చేయండి. మనం ఇండివిజువలే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ పేజ్లో కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మనం సూటబుల్ ITR ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకి ఎనేబుల్ అయింది ITR 1 and 4. మనకి ఏ ఫామ్ అప్లై అవుతుంది అనేది ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. మనకి ITR 1-4లో ఏ ITR ఫామ్ అప్లై అవుతుంది అనేది చేశాను. అది లింక్ చేసి చెక్ చేయండి. మళ్ళీ ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇక్కడ స్ట్రైట్గా ఏంటంటే ITR 1 ఫైలింగ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం ఫైల్ చేసేది ITR 1 కాబట్టి ITR 1 సెలెక్ట్ చేసుకుని కింద ప్రొసీడ్ విత్ ITR 1 క్లిక్ చేసేయండి. ITR 1 ఎవరికి అప్లై అవుతుందో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1.25 lakh వరకు ఉన్నా కానీ ITR 1లో ఆ ఐటమ్ని డిస్క్లోజ్ చేసుకోవచ్చు. సో అదొకటి మనకి ITR 1 ఫామ్లో ఈ ఇయర్ వచ్చిన చేంజ్ అనమాట.
సో ఐటీఆర్ 1 ఎవరికి అప్లై అవుతుంది? ఎవరికైతే శాలరీ ఇన్కమ్ ఉండి అలానే 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్లస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్ టు 1.25 lakh వరకు ఉంటే వాళ్ళు కూడా ఈ నుంచి ఐటీఆర్ 1 ఫామ్లోనే చూపించుకోవచ్చు. ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకవేళ మీకు ఉంటే 5,000 వరకు ఉంటే మాత్రం ఐటీఆర్ 1 ఫామ్లోనే మీరు డిస్క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా వేరే ఏ ఇన్కమ్స్ ఉన్నా కానీ మీరు వేరే ఫామ్ ఫైల్ చేసుకోవాలి. అవన్నీ డీటెయిల్గా చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. సో ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాపప్ వస్తుంది. ఇదేం లేదు, న్యూ ట్యాక్స్ స్కీమ్లోని ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లోని మీ ట్యాక్స్ లయబిలిటీ కంపేర్ చేసుకుని ఫైల్ చేసుకోవడం చెప్తుంది. అలానే న్యూ ట్యాక్స్ స్కీమే కదా మనకి డిఫాల్ట్ స్కీమ్ అవుతుంది. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అది మీకు ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేయడానికి ఇక్కడ పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. ఈ పేజ్లో లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్లో మీరు ఐటీఆర్ని ఫైల్ చేయడానికి గల కారణం ఏంటన్నది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ఫస్ట్ది టాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. అంటే మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా దాటి ఉంటే అప్పుడు మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. న్యూ ట్యాక్స్ స్కీమ్లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs, అలానే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2.5 lakh. ఈ ఇన్కమ్ దాటి ఉండి మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉంటే మీకు ఫస్ట్ ఆప్షనే. నార్మల్గా మీరు శాలరీడ్ కానీ పెన్షనర్ కానీ అయితే మాత్రం మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ సెకండ్ ఆప్షన్ ఎవరికైనా మీరు ఫస్ట్ ఆప్షన్లో కవర్ అయ్యలేరు, బట్ సెకండ్ ఆప్షన్ ఏంటుంటుంది, మనకి కొన్ని క్రైటీరియాస్ మెన్షన్ చేస్తారు. అంటే మీకు ఇన్కమ్ క్రైటీరియాలో కవర్ అవ్వకపోయినా కానీ కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాస్ మెన్షన్ చేస్తారు. అవి ఏంటి అని అంటే మీరు ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 1 కోటి లేదా అంతకన్నా దాటి మీ కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేసినా కానీ, లేకపోతే మీ ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ 2 lakhsకి మించినా కానీ, అలానే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ 1 lakh మించినా కానీ ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇవే కాకుండా ఇంకా 2-3 కండిషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే మీకు ఈ సెకండ్ కేటగిరీలో వస్తాయి. ఒకవేళ మీరు ఇన్కమ్ క్రైటీరియా కవర్ అవ్వకుండా ఈ క్రైటీరియాస్లో దేనిలో కవర్ అయినా కానీ అప్పుడు మీరు ఈ సెకండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పుడు కంపల్సరీ మనం ఇన్కమ్ లిమిట్లో కవర్ అవ్వకపోయినా కానీ అనే వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అన్ని కూడా. సో అలా మీరు కవర్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నార్మల్గా అందరి ఇండివిజువల్స్కి మాత్రం ఫస్ట్ ఆప్షనే. సో అలా మీరు సెకండ్ కేటగిరీలో కవర్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 కాకపోతే మాత్రం అదర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. బట్ జనరల్గా అందరూ కూడా ఫస్ట్ క్రైటీరియాలో వచ్చేస్తారు. సో ఫస్ట్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో అలా కంటిన్యూ పై క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో ఒక పాపప్ వస్తుంది. ఇదేంటంటే మీ ఐటీఆర్ డేటా అంతా కూడా ప్రీఫిల్ అయ్యి వస్తుంది ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో. బట్ అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు, బట్ మీరు చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. సో దాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒక రిమైండర్ లాగా అనమాట. సో ఇది ఒకసారి చదివేసుకుని ఓకే పై క్లిక్ చేయండి. సో ఇది మనం డేటా ఫిల్ చేసుకోవాల్సిన మెయిన్ ట్యాబ్స్. ఇక్కడికి వచ్చేసాం. ఈ రిటర్న్ సమ్మరీ ఇక్కడ మీకు 5 parts ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ సెక్షన్లో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్లో మీ డిడక్షన్స్ అన్ని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఈ ట్యాక్సెస్ పెయిడ్లో మీరు టీడీఎస్ పే చేస్తుంది, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తుంది, ఇంకేమైనా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్సెస్ ఏమైనా పే చేసి ఉంటుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీఫిల్ అయిన డేటాతో మీరు చెక్ చేసుకుంటారు. అండ్ లాస్ట్లోది మీ ట్యాక్స్ లయబిలిటీ ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ చేసుకోవడం. సో ఈచ్ ట్యాబ్లోని ఇన్ఫర్మేషన్ ఏం ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే ఈ ట్యాబ్కి వస్తారు. ఇక్కడ ఏం లేదు, మీకు ఆల్రెడీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. మీ నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్, ఆధార్ నెంబరు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అది కాకుండా మార్చుకోవాలనుకుంటే మీరు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కిందకు వస్తే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఒకవేళ ఏమైనా మీ వెబ్ డేట్ అయి ఉంటే ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ని కానీ ఈమెయిల్ ఐడి కానీ అడ్రస్ కానీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీరు నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఒకవేళ మీరు పెన్షనర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే సీజీ పెన్షనరు, స్టేట్ గవర్నమెంట్ అయితే ఎస్జీ పెన్షనరు, పబ్లిక్ సెక్టర్లో పెన్షనర్ అనుకోండి మీరు పిఎస్ పెన్షనర్స్, ఇంకా వేరే కేటగిరీస్లో ఉంటే అదర్ పెన్షనర్స్. ఒకవేళ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి అదర్స్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి కిందకు వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ అంటే మీరు ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తున్నారో ఐటీఆర్ అనేది మెన్షన్ చేయాలి. డిఫాల్ట్గా అయితే మనకి 139(1) సెలెక్ట్ అయి ఉంటుంది. ఇదేంటంటే ఒరిజినల్ రిటర్న్ అనమాట. అంటే మీరు డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గానే మనం 139(1)లో ఫైల్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి డ్యూ డేట్ని 31st July 2025 నుంచి 15 September 2025 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీకు టైం ఉంది, కంగారు పడకుండా మెల్లిగా అన్ని చూసుకుని ఫైల్ చేసుకోండి. నెక్స్ట్ 139(4) అంటే బిలేటెడ్ రిటర్న్. అంటే ఒకసారి డ్యూ డేట్ క్రాస్ అయిపోయిన తర్వాత 31st December వరకు మీకు టైం ఉంటుంది కదా, ఆ లోపు మీరు ఎప్పుడు ఫైల్ చేసుకున్నా కానీ బిలేటెడ్ రిటర్న్ అని అంటాం. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది 139(4). అదే 139(5) అనుకోండి, మీరు ఆల్రెడీ రిటర్న్ సబ్మిట్ చేసేస్తారు. బట్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు తెలిసింది ఏంటంటే కొన్ని ఎర్రర్స్ కానీ ఒమిషన్స్ కానీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ 139(5)లో రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ 139(5). ఈ 119(2)B అనేది కండోనేషన్ ఆఫ్ డిలే అనమాట. అంటే మీరు ఏదైనా రీజన్ వల్ల ఒక ఇయర్కి ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోయారు అనుకోండి, అప్పుడు మీరు కండోనేషన్ రిక్వెస్ట్కి కన్సర్న్ అసెసింగ్ ఆఫీసర్కి పెట్టి ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు రిటర్న్ ఫైల్ చేసుకుంటే అప్పుడు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 139(8)A.
అంటే అప్డేటెడ్ రిటర్న్. అంటే మీరు ఏదైనా కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్కి మొత్తంగా ఐటీఆర్ని ఫైల్ చేయడం మర్చిపోయినా, లేకపోతే మీరు ఏదైనా కారణం వల్ల అడిషనల్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైనా పే చేద్దాం అనుకున్నా కానీ వాలంటరీ కంప్లైన్స్ గురించి మీరు అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫైల్డ్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అంటే ఒకవేళ మీకు ఏదైనా నోటీస్ వచ్చి దానికి అగేన్స్ట్ గా ఫైల్ చేస్తుంటే ఆ రెస్పెక్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ వచ్చిన కమ్యూనికేషన్ లో ఉంటుంది, దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ విష్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ అండర్ 115 BAC 6 of opting out of new tax regime. For opting out, option should be exercised along with the return of income under section 139(1). ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మనకి ఫైనాన్షియల్ 23-24 నుంచి న్యూ ట్యాక్స్ స్కీమే డిఫాల్ట్ స్కీమ్. అంటే మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లోనే మొత్తం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా ఫైండ్ అవుట్ చేసుకుని ట్యాక్స్ని డిడక్ట్ చేస్తారు మీ ఎంప్లాయర్. సో ఇక్కడ డిఫాల్ట్గా మీకు న్యూ ట్యాక్స్ స్కీమే సెలెక్ట్ అయి ఉంటుంది. నో అని అంటే న్యూ ట్యాక్స్ స్కీము, ఎస్ అని అంటే మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఆప్ట్ అవుట్ అయిపోతున్నట్టు అనమాట, అంటే ఎగ్జిట్ అవుతున్నట్టు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ అంటే ఫైనాన్షియల్ 24-25లో ఎంప్లాయర్ మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో టీడీఎస్ డిడక్ట్ చేసేసినా కానీ మీరు మాత్రం ఓల్డ్ స్కీమ్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఓల్డ్ స్కీమ్లో ఉన్న డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుని ఆ రెస్పెక్టివ్ ట్యాక్స్ని పే చేసుకుని ఓల్డ్ స్కీమ్లోనే ఐటీఆర్ని ఫైల్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటి, ఎంప్లాయర్ ఆల్రెడీ ఒక స్కీమ్ని ఆప్ట్ చేసి మీకు దాని ప్రకారం ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసి డిడక్ట్ చేసినా కానీ మీరు ఫైలింగ్ అప్పుడు మార్చుకోవచ్చు. మీరు ఫైలింగ్ అప్పుడు చూస్ చేసుకునే ఆప్షనే మీకు ఫైనల్ ఆప్షన్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎలా న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ మారదాం అనుకుంటే ఏదైనా ఫామ్ ఫైల్ చేయాలంటే ఇది మీ ఇన్కమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీకున్నది బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ కాకుండా వేరే ఏ ఇన్కమ్ ఉన్నా కానీ మీరు ఎటువంటి ఫామ్ని ఫైల్ చేయకుండానే న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్కి మారిపోవచ్చు. బట్ మీకు ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ ఉందనుకోండి, అంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారు, ఇంట్రాడే కానీ F&O కానీ, అప్పుడు మీకు బిజినెస్ ఇన్కమ్ అవుతుంది కదా అది. అలాంటప్పుడు మీరు ఫైల్ చేసే ఫామ్ ఏమవుతుంది, ITR 3 ఫైల్ చేస్తారు. అలాంటప్పుడు మాత్రం మీరు ఒకవేళ న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్కి మారాలంటే ఫామ్ 10 IEA అని ఉంటుంది, అది ఫైల్ చేసుకుని మాత్రమే మీరు స్కీమ్ మార్చుకోవాలన్నమాట. ఆ ఫామ్ ఫైల్ చేయకుండా మీరు ITR ఫైల్ చేసినా కానీ డిఫెక్టివ్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీకు న్యూ ట్యాక్స్ స్కీమా ఓల్డ్ ట్యాక్స్ స్కీమా ఏది బెనిఫిషియల్ అని చూసుకోండి. ఒకవేళ మీకు ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ బెనిఫిషియల్ అయ్యండి, ఆల్రెడీ ఎంప్లాయర్ మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో TDS డిడక్ట్ చేసి ఉంటే మాత్రం మీరు మారాలి కదా. మీరు మారాలంటే నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి, మీకున్న ఇన్కమ్స్ ఏంటని చూసుకోండి. మీకు బిజినెస్ ఇన్కమ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటే మీరు మారాలంటే మాత్రం, అంటే ఏంటి న్యూ స్కీమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ మారాలంటే మీరు ఫస్ట్ ఫామ్ 10 IEAని ఫైల్ చేసుకుని అప్పుడు మాత్రమే మీ ITRని ఫైల్ చేసుకోవాలి. అదే ఒకవేళ మీకు ఈ ఇన్కమ్స్ బిజినెస్ ఇన్కమ్ కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ లేకుండా మిగిలిన ఇన్కమ్స్ ఏమున్నా కానీ మీరు ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ట్యాక్స్ స్కీమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్కి, ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ న్యూ ట్యాక్స్ స్కీమ్కి ఎలా అయినా మారచ్చు, ఎటువంటి ఫామ్ ఫైల్ చేయక్కర్లా. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో సింపుల్గా అయితే న్యూ ట్యాక్స్ స్కీమ్లోనే వెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలి, ఓల్డ్ స్కీమ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ ఇక్కడ నేను చూపిస్తుంది మాత్రం మీకు న్యూ ట్యాక్స్ స్కీమే. నెక్స్ట్ మళ్ళీ మనం ఓల్డ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇలా చూస్ చేసుకుని మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకోవాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ వ్యాలిడ్ అయినా చూసుకోండి, వ్యాలిడ్ అయిపోయి ఉంటే ఇబ్బంది లేదు, వ్యాలిడ్ అవ్వకపోతే మాత్రం వ్యాలిడ్ చేసుకుని మాత్రం ITRని ఫైల్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ పేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. అలా కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మళ్ళీ రిటర్న్ సమ్మరీకి వస్తాం. ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం నింపేసాం కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఆల్రెడీ మీకు మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని ప్రీఫిల్ అయ్యి వస్తాయి. మీరేం చేయాలంటే ఆ ఇన్కమ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా డీటెయిల్స్ అన్ని నింపేసి ఉంటే పర్లేదు. ప్రీఫిల్ అయినప్పుడు కరెక్ట్గా ప్రీఫిల్ అవ్వకపోతే మాత్రం మనం ఎడిట్ చేసుకుని పర్ఫెక్ట్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ పై క్లిక్ చేయాలి. సో ఈ పేజ్లో మన ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని మనకి ప్రీఫిల్ చేస్తా అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఉన్న సెక్షన్స్ ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఒకటి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలానే అదర్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, నెక్స్ట్ ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనాన్షియల్ 24-25 నుంచి మనం అనుకున్నాం కదా ముందు సెక్షన్ 112Aలో వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫైనాన్షియల్ 24-25 నుంచి ITR 1లో రిపోర్ట్ చేసుకోవచ్చు కదా. సో మీకు 112Aలో కవర్ అయిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉండుంటే 1.25 lakh వరకు కూడా ఈ ట్యాబ్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్కటిని. ఇప్పుడు ఫస్ట్ మనం పైన స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఫామ్ 16 వచ్చి ఉంటుందిగా, సో ఆ ఫామ్ 16 ప్రకారం మాత్రమే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. సో మీకు ఫామ్ 16 రాదనుకోండి, మీ పే స్లిప్స్ ప్రకారం డెరైవ్ అయ్యి గ్రాస్ శాలరీ ఎంటర్ చేసుకోవాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దాని ప్రకారం మాత్రమే ఎగ్జాక్ట్గా డేటా మ్యాచ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో గ్రాస్ శాలరీ ఇది మీకు ఫామ్ 16లో కనిపిస్తుంది క్లియర్గా గ్రాస్ శాలరీ అని 17(1) 17(2) కలుపుకొని మొత్తంగా వచ్చేదే ఈ గ్రాస్ శాలరీ.
నెక్స్ట్ అలవెన్సెస్ టు ఎక్స్టెండ్ ఎగ్జామ్ట్ అంటూ సెక్షన్ 10 అలవెన్సెస్ ఏమైనా ఉండి మీకు ఫార్మ్ 16 కనిపిస్తే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు నెట్ సాలరీ కూడా ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఈ కాంపోనెంట్ కూడా ఫార్మ్ 16 వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ డిడక్షన్స్ విషయానికి వస్తే సెక్షన్ 16లో మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్కి వచ్చే డిడక్షన్ ఒకటి ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్. ఎంత వస్తుంది న్యూ ట్యాక్స్ స్కీమ్కి? 75,000 వరకు వస్తుంది. అదే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ అయితే 50,000 వస్తుంది. అండ్ సెక్షన్ 16లో మనకు వచ్చే వేరే డిడక్షన్స్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ న్యూ ట్యాక్స్ స్కీమ్ ఆఫ్ చేసుకుంటే రావు. అందుకని మీకు 75,000 వచ్చింది. ఇది ఆటోమేటిక్. మీకు ఎంత శాలరీ ఉన్నా ఎంత పెన్షన్ ఇన్కమ్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా 75,000 ఫిక్స్డ్గా వస్తుంది. గుర్తుంచుకోండి, ఇది శాలరీడ్కి పెన్షనర్స్కి మాత్రమే వస్తుంది. అదర్ ఇన్కమ్ మాత్రం మీకు ఉంటే దానికి రాదు. ఇది క్లియర్ కదా? సో ఇన్కమ్ ఛార్జబుల్ అండ్ హెడ్ శాలరీ ఎంత అవుతుంది మీకు? నెట్ శాలరీలోంచి డిడక్షన్స్ ఏమైనా 16లో ఉండుంటే అవి మైనస్ అయిపోయి బ్యాలెన్స్ ఇన్కమే మీకు ట్యాక్సబుల్ శాలరీ. ఒకవేళ ఈ డీటెయిల్స్లో మీకు ఏమైనా చేంజ్ ఉంది, మీ ఫార్మ్ 16 ప్రకారం వేరే డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, దాని ప్రకారం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మీకు ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఫార్మ్ 16 ప్రకారం చూసుకొని మెల్లిగా అన్ని ఎంటర్ చేసుకోండి. అలానే సెక్షన్ 10లో అలవెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లో అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు మీ ఫార్మ్ 16లో ఏ సెక్షన్ ఏంటన్నది. దాని ప్రకారం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అప్లై కానీ ఇక్కడ హైలైట్ అయి కనిపిస్తుంది అనుకోండి, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసి నెక్స్ట్ మనం ముందు అనుకున్నాం కదా మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఒకటే వస్తుందని. సో 75,000 మాత్రమే వస్తుంది, దాన్ని మార్చుకోవడానికి ఏముండదు, ఫిక్స్డ్. సో మనం ముందు అనుకున్నది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రాదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ రాదు కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అయ్యి ఉండవు. ఎందుకంటే ఇది ఎలిజిబుల్ ఫీల్డ్స్ కాదు, మనకి న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఇవేవి కూడా రావు. సో ఒకవేళ మీకు చేంజెస్ ఏమైనా ఉంటే ఇలా మార్చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకుని ఫైనల్ కిందకి వచ్చేసి సేవ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది కూడా అంతే, మీకు ఆల్రెడీ ఏమైనా రెంటల్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి ఉండుంటే అది కూడా ఇన్ఫర్మేషన్ ఉండుంటే ఒకవేళ ప్రీఫిల్ అయి వస్తుంది. ప్రీఫిల్ అవ్వకపోయినా ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ప్రీఫిల్ అయినది మార్చుకోవాలనుకున్నా కానీ ఎడిట్ పై క్లిక్ చేసుకొని మార్చుకోండి. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే మీరు ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయాలనుకుంటే మీకు లెట్అవుట్ ప్రాపర్టీకి మాత్రమే వస్తుంది కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి రాదు. గుర్తుంచుకోండి. అదే ఓల్డ్ స్కీమ్లో అనుకోండి మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి వస్తుంది, లెట్అవుట్ ప్రాపర్టీకి వస్తుంది. బట్ న్యూ స్కీమ్లో మాత్రం మీరు లెట్అవుట్ ప్రాపర్టీకి మాత్రమే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ని క్లెయిమ్ చేసుకోగలరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ మీకు ఒకవేళ మీకు లెట్అవుట్ ప్రాపర్టీ అయితే మాత్రం ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేయొద్దు, కిందకి వచ్చేసండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఉంది కదా, మీకు హౌసింగ్ లోన్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇది క్లెయిమ్ చేసేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్ళి ఈ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. ఎందుకంటే యాక్చువల్గా మనం ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేసుకుని లోపల మనం 24Bలో ఇంట్రెస్ట్ ఎంటర్ చేయాలంటే రావట్లేదు. సో అందుకని మీరు ఫస్ట్ 24Bలో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ని ఈ సెక్షన్లో యాడ్ చేసుకుని నెక్స్ట్ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే ఎడిట్ పై క్లిక్ చేసుకుని అక్కడ మార్చుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత 24B అక్కడ ఎడిట్ అవ్వట్లే, అందుకని ఫస్ట్ ఇక్కడ మార్చుకోవాలి. సో 24Bలో ఇక్కడ యాడ్ అనేది ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు అడుగుతుంది ఇక్కడ డీటెయిల్స్, వేరియస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలంటే మీ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీరు బ్యాంక్ నుంచి కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటారు కదా, ఫైనాన్షియల్ రెండింగ్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ పట్టుకోండి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ చూస్తే లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంకా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ ఎంటర్ చేస్తారు. లోన్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ద బ్యాంక్ ఇవన్నీ కూడా మీకు ఆ డాక్యుమెంట్లో ఉంటాయి. ఆ లోన్ రీపేమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, దానిలో ఉంటాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ శాంక్షన్ లోన్ ఇది కూడా అక్కడ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఎంత. ఇక్కడ మీకు బ్యాంక్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇచ్చే రీపేమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్ కి, దానిలో మీకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఉంటుంది. మనం ఓన్లీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ప్రిన్సిపల్ కాంపోనెంట్ ని మనం ఎలానో క్లెయిమ్ చేసుకోలేం కదా న్యూ ట్యాక్స్ స్కీమ్ లో. ఒకవేళ మీరు ఓల్డ్ స్కీమ్ అనుకోండి, ఆ ప్రిన్సిపల్ కాంపోనెంట్ని సెక్షన్ 80Cలో క్లెయిమ్ చేస్తారు. సో అలా అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకుని సేవ్ చేసేయండి. నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు. సో ఇక్కడ నేను బ్యాక్ చేస్తున్నాను. సో అలా అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డీటెయిల్స్లోని ఈ డేటా చెక్ చేసుకోండి. ఏమైనా మార్పులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎడిట్ పై క్లిక్ చేసుకుని మార్చుకోండి. అలా మీరు 24Bలో ఎంటర్ చేయగానే అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో సపోజ్ మీకు ఇక్కడ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, ఎలా ఎడిట్ చేసుకోవాలని అంటే ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేయండి. ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ మనం లెట్అవుట్ ప్రాపర్టీ అని అనుకున్నాం కదా ముందున, ఆ లెట్అవుట్ ప్రాపర్టీ అయితే ఇక్కడ లెట్అవుట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు రెంటల్ ఇన్కమ్ ఎంత అయితే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు యాక్చువల్గా లేదు, బట్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. అలా ఎంటర్ చేయగానే హౌస్ ప్రాపర్టీలో మీకు ఎలానో 30% యాన్యువల్ వాల్యూ మీద స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది కాబట్టి అది మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ టు లోకల్ అథారిటీస్ అంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా పే చేసి ఉంటే ఆ ప్రాపర్టీకి అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 24Bలో క్లెయిమ్ చేసే అమౌంట్ ఇక్కడ మీరు ముందు స్క్రీన్లో ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రీఫిల్ అయ్యి. ఇక్కడ మాత్రం మీరు
ఎడిట్ చేయలేరు. కాబట్టి మీరు చేసుకోవాల్సింది ఏంటి, ముందు స్క్రీన్లోనే అంటే ముందు స్టేజ్లోనే 24B అక్కడ ఎంటర్ చేసుకుంటేనే ఇక్కడ ప్రీఫిల్ వచ్చేస్తుంది. ఇక్కడ లెట్అవుట్ ప్రాపర్టీకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఏంటంటే లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీలో మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తారో సెక్షన్ 24Bలో ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్, అది ఆ రెంటల్ ఇన్కమ్ వరకు మాత్రమే రిస్ట్రిక్టెడ్. అంటే ఎగ్జాంపుల్కి సెక్షన్ 24Bలో మీరు 2 lakhs ఇంట్రెస్ట్ వరకు ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నారు అనుకోండి 24Bలో. ఇక్కడ మీ హౌస్ రెంటల్ ఇన్కమ్ మాత్రం 1 lakh అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు -1 lakh అవుతుంది. అంటే లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత వస్తుంది, -1 lakh. ఈ లాస్ ఏంటంటే టెక్నికల్గా మీరు కరెంట్ ఇయర్లో ఉన్న వేరే ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ చేసుకోలేరు, అలానే ఫ్యూచర్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు. సో దాని మీనింగ్ ఏంటి, మీకు ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో అంత ఇన్కమ్ని జీరో చేసుకోవడం పనిచేస్తుంది తప్ప ఈ ఇన్కమ్ని మించి మీరు 24Bలో క్లెయిమ్ చేసుకున్నా కానీ అది ఇక్కడ జీరో అయిపోతుంది తప్ప ఫ్యూచర్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వడం కానీ కరెంట్ ఇయర్లో వేరే ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ అవ్వడం కానీ ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడ దొరకదు బాగా గుర్తుంచుకోండి. సో అలా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద మీకు చూపిస్తుంది. మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సేవ్ చేసుకో. ఒకవేళ మీకు లెట్అవుట్ ప్రాపర్టీ కాకుండా సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకోండి, సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మీరు ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్ క్లెయిమ్ చేసుకోలేరు కదా 24Bలోది, ఎందుకంటే న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఆప్షన్ లేదు. సో అందుకని ఇక్కడ జీరోనే. ఒకవేళ మీకు అన్రియలైజ్డ్ రెంట్ కానీ ఏరియాస్ ఆఫ్ రెంట్ కానీ ఏమైనా రిసీవ్ అయిన ఉంటే, విచ్ ఇస్ రేర్ కేస్, రిసీవ్ అయిన ఉంటే మాత్రం 30% మైనస్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంటే సపోజ్ మీకు ఎప్పుడుదో ఓల్డ్ టెనెంట్స్ ఎప్పుడో రెంట్ అవ్వాలి, అది మీకు ఇప్పుడు ఇచ్చారనుకోండి ఈ ఫైనాన్షియల్ ఇయర్, అది బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది అనుకోండి, మీరు ఎంటర్ చేసుకోవాలి కదా మరి తప్పకుండాను. సో అది ఒకవేళ 10,000 అనుకోండి, 30% మైనస్ అయిపోయి అంటే 7,000 రూపీస్ మాత్రం ఎంటర్ చేస్తారు. సో అలా ఎంటర్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ డీముడ్ లెట్అవుట్. నాకు తెలిసి టెక్నికల్గా ఇక్కడ ఎరైజ్ అవ్వదు, ఎందుకంటే డీముడ్ లెట్అవుట్ అంటే మీనింగ్ ఏంటి, మీకు 2 కన్నా హౌస్ ప్రాపర్టీస్ ఉంటే ఆ మిగిలిన ప్రాపర్టీస్ అన్నింటినీ మీరు డీముడ్ లెట్అవుట్గా డిక్లేర్ చేయాలి. కానీ మనకి ITR 1లో ఏంటి, ఒక హౌస్ ప్రాపర్టీ మాత్రమే డిక్లేర్ చేసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ ఉంటే మీరు ITR 2 or 3 or 4 మీ ఇన్కమ్స్ బట్టి డిసైడ్ చేసుకోవాలి తప్ప ITR 1లో మాత్రం ఒక హౌస్ ప్రాపర్టీ మాత్రమే చూపించాలి. సో అలాంటప్పుడు డీముడ్ లెట్అవుట్ ఇక్కడ ఎరైజ్ అవ్వదు కదా. సో డీముడ్ లెట్అవుట్ వదిలేసేయండి. ఓన్లీ మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ కానీ లెట్అవుట్ కానీ సెలెక్ట్ చేసుకుని రెస్పెక్టివ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసేసి. సో ఇక్కడ చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అయిపోయింది, హౌస్ ప్రాపర్టీ కూడా ఫిల్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్ కూడా ఎంటర్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దీనిలో మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ బ్యాంక్ నుంచి వచ్చేది, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేది, ఎలాంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నా కానీ అవన్నీ కూడా దీనిలోనే మనం ఎంటర్ చేయాలి. ఆల్రెడీ కొంత ఇన్కమ్ మనకి ప్రీఫిల్ అయ్యి వస్తుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. మీ AASతోని 26 ASతోని సేమే ఉంటే పర్లేదు, లేకపోతే మాడిఫై చేసుకోవచ్చు. ఆ రెస్పెక్టివ్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎడిట్ పై క్లిక్ చేసుకుని మాడిఫై చేసుకోవచ్చు. అలా మీకు ఈ సెక్షన్లో మీ బ్యాంక్ ఇంట్రెస్ట్, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ కానీ అలాంటివి ఏమైనా ఎంటర్ చేసుకోవాలి. ప్లస్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిఫండ్ ఏదైనా వచ్చి ఉంటే అది కూడా మీకు ఆటోమేటిక్గా ప్రీఫిల్ వస్తుంది. లేకపోయినా కానీ మీకు కనిపిస్తుంది మీ AASలో కానీ 26 ASలో కానీ, అది కూడా ఇక్కడ చూసుకుని ఎంటర్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా డివిడెండ్ ఇన్కమ్ వచ్చి ఉన్నా కానీ అది కూడా మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోనే డిస్క్లోజ్ చేసుకోవాలి. ఆ ఇన్కమ్ కూడా మీకు మీ AASలోనే 26 ASలో కనిపిస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అది కూడా ఏమైనా తేడా ఉంటే ఆ కన్సర్న్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ పై క్లిక్ చేసుకుని మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. లేదు ఇది కాకుండా మీకు వేరే ఇన్కమ్స్ ఏమైనా ఉండి ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అనదర్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీకు రెస్పెక్టివ్ ఇన్కమ్ ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అవే ఉన్నాయి అనుకోండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్, ఫ్యామిలీ పెన్షన్, డివిడెండ్ ఇన్కమ్ ఇలా లిస్ట్లో ఉంటే సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్కమ్ తగినట్టుగా అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. లిస్ట్లో లేదనుకోండి, ఇది కాకుండా వేరే దాన్ని ఎంటర్ చేయాలనుకుంటే కిందకి వచ్చేస్తే ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈ కేసులో నాకు ఏదో లేదు కాబట్టి నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఎగ్జామ్ట్ ఇన్కమ్ సెక్షన్కి వచ్చేద్దాం. ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ అంటే మీ అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ లేకపోతే మీకు LIC పాలసీ మెచ్యూర్ అయ్యి ఏమైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, అది కూడా ప్లస్ సెక్షన్ 10 అలవెన్సెస్ ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా ఈ ఎగ్జామ్ట్ ఇన్కమ్ సెక్షన్లోనే మీరు రిపోర్ట్ చేస్తాం. సో దీనిపై క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏదైనా ఉన్నాయనుకోండి, సెక్షన్ 10లో వచ్చిన మీకు ఎగ్జామ్షన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన డివిడెండ్ ఇన్కమ్ కానీ లేకపోతే LIC మెచ్యూరిటీ ప్రొసీడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అనదర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. మీకు ఏ ఇన్కమ్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్కమ్ ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్కమ్స్ కాకుండా వేరే ఇన్కమ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కిందకు వచ్చేస్తే ఎనీ అదర్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసుకుని డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, అమౌంట్ ఎంటర్ చేసుకుని సేవ్ చేస్తారు. ఇక్కడ ఈ కేసులో నాకు ఏమి లేవు కాబట్టి ఇక్కడ బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. సో అలా మీకు ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ రిపోర్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ మీద మనం ట్యాక్స్ ఏమి పే చేయక్కర్లేదు, బట్ రిపోర్టింగ్ పర్పసెస్ గురించి మాత్రం మీకు ఉంటే కంపల్సరీగా ఈ సెక్షన్లో రిపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ ఆన్ విచ్ నో ట్యాక్స్ ఇస్ పేయబుల్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A.
ఈ సెక్షన్ మనకి ఈ ఇయర్ నుంచి మాత్రమే ఇన్కార్పొరేట్ చేశారు, ఇంతకుముందు ఉండేది కాదు. ఇది ఎందుకు అని అంటే 112A క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నార్మల్గా ఇప్పుడు ఇండివిజువల్స్ ఏం చేయాలి, ITR 2 కానీ ITR 3 కానీ ఫైల్ చేసుకోవాలి వాళ్ళకున్న ఇన్కమ్స్ బట్టి. బట్ జనరల్గా చూసుకున్నా కానీ చాలా మంది సాలరీడ్ ఇండివిజువల్సే ఈ ఒక్క ఇన్కమ్ ఉండడం వల్ల ITR 2 or 3 ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఏం చేశారంటే మీకు 1.25 lakh వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ప్రకారం ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆ ఇన్కమ్ ని ITR 1లోనే రిపోర్ట్ చేసుకుని ఫైల్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ 112A ఏం కవర్ అవుతాయంటే ఈక్విటీ షేర్స్ కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ కానీ, వీటిని మీరు 12 months కన్నా ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసి, అంటే హోల్డింగ్ పీరియడ్ 12 months కన్నా ఎక్కువ ఉండి అమ్మినప్పుడు మీకు ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అవన్నీ కూడా ఆ ప్రాఫిట్స్ అంతా కూడా మీకు 112A కవర్ అవుతాయి అనమాట. గుర్తుంచుకోండి, అలాంటి ప్రాఫిట్ మీకు 1.25 lakh వరకు ఉన్నంత వరకు కూడా ITR 1లోనే ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని రిపోర్ట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మీకు 12 months లోపు మీరు అమ్మి ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి, అలాంటివి మాత్రం ITR 1లో రిపోర్ట్ చేయలేరు, గుర్తుంచుకోండి. సో మీకు అలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలంటే ఈ సెక్షన్లోకి వచ్చేసి ఇక్కడ టోటల్ సేల్ కన్సిడరేషన్ అంటే మీరు ఎంత కమ్మారు, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే మీరు ఎంత కొన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీరు ఏదైతే డిమాట్ అకౌంట్ హోల్డ్ చేస్తారో ఆ డిమాట్లో కానీ, లేకపోతే మీరు డిమాట్ లేకుండా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా కొని అమ్మారనుకోండి, అలాంటి SOAలో కానీ కనిపిస్తాయి. దాని ప్రకారం ఈ రెండు ఎంటర్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇక్కడ చూపిస్తుంది. గుర్తుంచుకోండి, 1.25 lakh కన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే మాత్రం ఈ ఫామ్ యూస్ చేయకూడదు. అప్పుడు మీరు ITR 2 or 3 కానీ యూస్ చేసుకోవాలి. సో ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. సో అలా కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ కూడా కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ ట్యాబ్ మీకు ఎనేబుల్ అవుతుంది. దీనిలో ఏం ఎంటర్ చేస్తాం, మీరు క్లెయిమ్ చేసే డిడక్షన్స్ ఏమైనా ఉంటే న్యూ ట్యాక్స్ స్కీమ్లో అవన్నీ దీనిలో ఎంటర్ చేసుకోవాలి. సో ఇది ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఈ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఎలిజిబుల్ అయిన డిడక్షన్స్ అన్ని కూడా లిస్ట్ ఇలా చూపిస్తుంది. మనందరికీ తెలిసిందే కదా, న్యూ ట్యాక్స్ స్కీమ్లో వచ్చే డిడక్షన్స్ చాలా మినిమల్. సో మనకు న్యూ ట్యాక్స్ స్కీమ్లో వచ్చేవి ఏంటి, 80CCD2 ఒకటి, 80CCH2 ఒకటి. అలానే మనం ముందు అనుకున్నట్టు సెక్షన్ 24Bలో ఒకవేళ మీకు లెటెడ్ ప్రాపర్టీ ఉండి ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ క్లెయిమ్ చేయాలనుకుంటే అలాంటి డిడక్షన్స్ తప్ప ఇంకా వేరే డిడక్షన్స్ ఏవి కూడా న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీకు రావన్నమాట. సో అందుకని ఇక్కడ మినిమల్ డిడక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసుకుని మార్చుకోవచ్చు. సో అలా న్యూ స్కీమ్లో వచ్చేది 80CCD2 ఒకటే మనకి నార్మల్గా ఎక్కువ మందికి వచ్చేది. NPSకి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అలా న్యూ స్కీమ్లో మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్కి వచ్చే డిడక్షన్ మాత్రం 80CCD2 నుంచి మాత్రమే వస్తుంది. మిగిలిన డిడక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్కి ఉండవు. సో 80CCD2లో ఒకసారి మీ కంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడు మీ ఫార్మ్ 16 ప్రకారం చెక్ చేసుకోండి. ఫార్మ్ 16 కనిపిస్తుంది. సేమ్ అమౌంట్ ఉంటే ఓకే, ప్రీఫిల్ అయ్యి ఉంటే, లేకపోతే మాత్రం ఎడిట్ బటన్ పై క్లిక్ చేసుకుని మార్చుకొని కిందకు వచ్చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ పై క్లిక్ చేయగానే మీకు టోటల్ డిడక్షన్స్ కూడా కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ టాక్సెస్ పెయిడ్ ఎనేబుల్ అవుతుంది. సో ఈ పేజ్లో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో దీనిపై క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీకు TDS డీటెయిల్స్ అంటే మీ శాలరీ నుంచి కానీ అదర్ దాన్ శాలరీ నుంచి కానీ ఏవైతే TDS మీకు డిడక్ట్ అయి ఉంటే అదంతా కనిపిస్తుంది. అలానే TCS ఏమైనా మీకు కలెక్ట్ అయినా, ప్లస్ అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్స్ ఏమైనా మీరు చేసున్న ఆ కన్సర్న్ ఫైనాన్స్ ఇయర్లో అవన్నీ కనిపిస్తాయి. వీటిని కూడా అంతే, ఒక్కసారి మళ్ళీ మన డీటెయిల్స్ని ఫార్మ్ 16తో కానీ లేకపోతే ఫార్మ్ 26AS ఆర్ AASతో కానీ చెక్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే కిందకు వచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ట్యాబ్లో మీకు శాలరీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు కనిపిస్తున్న TDS అంతా కూడా మీకు ఫార్మ్ 16లో ఉన్నంతగా లేదనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫార్మ్ 16 తీసుకొని మీ TDS డిడక్షన్ ఫార్మ్ 16లో ఎంత చూపిస్తుందో ఎగ్జాక్ట్గా అంతే ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ ఎడిట్ బటన్ పై క్లిక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ బటన్ పై క్లిక్ చేసుకుని మీరు ఈ అమౌంట్స్ మార్చుకోవచ్చు. ఇన్కమ్ చార్జబుల్ ఉంటుంది హెడ్ శాలరీ కానీ టోటల్ ట్యాక్స్ రిడక్షన్ కానీ మార్చుకోవచ్చు. అలా మార్చుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు శాలరీ కాకుండా వేరే ఇన్కమ్ మీద అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద కానీ డివిడెండ్ ఇన్కమ్ మీద కానీ ఒకవేళ మీకు TDS ఏమైనా కట్ అయి ఉంటే అది మీకు ఈ రెస్పెక్టివ్ సెక్షన్స్లో కనిపిస్తాయి. అదే ఒకవేళ మీకు TCS ఏమైనా కట్ అయింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్కి వాళ్ళ మోటార్ వెహికల్ మీద కలెక్ట్ అయిన TCS వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ కేసులో కవర్ అయ్యి మీరు వెహికల్ కొన్నప్పుడు ఏదైనా TCS కలెక్ట్ అయితే అది మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీటన్నింటికి రెఫరెన్స్ ఒకటే. మీకు ఫార్మ్ 16 ఉంటే ఫార్మ్ 16లో ఉన్న TDS పోర్షన్తో చెక్ చేసుకుంటారు. మీకు ఫార్మ్ 16 లేదనుకోండి, మీకు AASలో కానీ 26ASలో కానీ కనిపిస్తుంది ఈ TDS అనే డీటెయిల్స్ కూడా. అక్కడ చెక్ చేసుకుని దాన్ని బట్టి కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ అయిపోతారు. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్స్. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మీరు కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతున్నప్పుడు పే చేస్తారు.
అంటే 1st April 2024 నుంచి 31st March 2025 వరకు మధ్యలో మీరు ఎప్పుడు పే చేసినా కానీ అది అడ్వాన్స్ ట్యాక్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఆ కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు రిటర్న్ ఫైల్ చేసే ముందు ఎప్పుడు పే చేసినా కానీ అదంతా కూడా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. అలా మీరు ఏదైనా పే చేసి ఉన్నారనుకోండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ రిఫ్లెక్ట్ అవ్వకుండా మీరు యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో అలా మొత్తం ఈ ట్యాక్సెస్ పేడ్ సెక్షన్ అంతా కూడా ఒకసారి ఎంటర్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకోండి మీ ఫామ్ 16 తోని, అలానే 26 AS ఆర్ AS తో క్రాస్ చెక్ చేసుకుని మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉంటే కిందకి వచ్చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్యాక్స్ పేడ్ సెక్షన్ కూడా కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ మీకు అన్లాక్ అవుతుంది. ఇదేంటంటే వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్. ఈ సెక్షన్ లో మీరు మళ్ళీ డీటెయిల్స్ కొత్తగా ఎంటర్ చేసేదే ఉండదు. ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయడమే. సో ఈ డీటెయిల్స్ చెక్ చేయాలంటే ఈ ట్యాప్ పై క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్ ఏంటి? వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్. ఈ పేజ్ లో మళ్ళీ మీరు కొత్తగా ఎంటర్ చేసే డేటా ఏమి ఉండదు. మీరు ఇంతవరకు ఆ 4 ట్యాబ్స్ లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు సమ్మరీ చూపిస్తుంది. ప్రతి సెక్షన్ కొంచెం జాగ్రత్తగా టైం తీసుకుని చెక్ చేసుకుని ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోవాలన్నమాట, అంతే. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్ మీకు ఫామ్ 16 ఉంటే దాని ప్రకారం చెక్ చేసుకోండి. అండ్ ఈ టాక్సిబుల్ ఇన్కమ్ బేస్ చేసుకుని న్యూ ట్యాక్స్ స్కీమ్ ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు ఒకవేళ కంప్యూటేషన్ చూద్దాం అనుకుంటే షో కంప్యూటేషన్ కొడితే ఇక్కడ కంప్యూటేషన్ అంతా కూడా చూపిస్తుంది. అంటే స్లాబ్ రేట్ ప్రకారం ఎంతెంత ఈచ్ స్లాబ్లో మీకు ట్యాక్స్ వచ్చిందని ఇక్కడ కనబడుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రిబేట్ అండర్ సెక్షన్ 87A. మనం అనుకున్నాం కదా ముందే 7 lakhs వరకు మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉందనుకోండి, అప్పుడు రిబేట్ వస్తుంది. 7 lakhs దాటిపోయింది కాబట్టి ఇక్కడ రిబేట్ ఏం లేదు. సో ఒకవేళ మీకు రిబేట్కి ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఆ రిబేట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ట్యాక్స్ పేబుల్ ఆఫ్టర్ రిబేట్ మీకు తెలిసిందే, ఈ అమౌంట్ మైనస్ ఇది, రిబేట్ మైనస్ అయిపోతే ఇక్కడ రిబేట్ లేదు కాబట్టి ఈ రెండు సేమే ఉంటాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఈ అమౌంట్ మీద 4% యాడ్ చేస్తాం. సో టోటల్ ట్యాక్స్ అండ్ సెస్ ఎంత? 3,09,646. ఒకవేళ రిలీఫ్ ఏదైనా క్లెయిమ్ చేసి ఉంటే అది ఫామ్ 10E ఫైల్ చేసుకుని ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలి, అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇది మనం ఆల్రెడీ ముందు అనుకున్నదే. నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఫీ, ఈ 234ABC. 234A ఏంటంటే ఒకవేళ మీరు లేట్గా రిటర్న్ ఫైల్ చేస్తే, 234BC వచ్చేసి ఒకవేళ మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్లో కవర్ అయ్యి షార్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినా కానీ, లేకపోతే ఓవరాల్గా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసినప్పుడు కొంచెం డెఫిసిట్ ఉన్నా కానీ ఈ రెండు సెక్షన్స్ అప్లై. ఇక్కడ నా కేసులో నేను ముందే ఫైల్ చేస్తున్నాను కాబట్టి 234A లేదు. అలానే 234BC ఎందుకు అట్రాక్ట్ అవ్వలేదంటే TDS రూపంలో ఆల్రెడీ పోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ అప్లై అయ్యేది లేదు. నెక్స్ట్ లేట్ ఫీజ్ అండర్ సెక్షన్ 234F. ఇది మీకు తెలిసిందే, పెనాల్టీ ఫర్ లేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఒకవేళ మీరు డ్యూ డేట్ దాటి రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఈ సెక్షన్ 234F అట్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ ఎప్పుడు? 15 September 2025. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే నార్మల్ డ్యూ డేట్ ఎప్పుడు ఉంది? 31st July 2025. ఈ 234F ఎప్పుడు అట్రాక్ట్ అవుతుందంటే మీరు 15 September 2025 నుంచి 31st December 2025 లోపు మీరు ఎప్పుడు ఫైల్ చేసినా కానీ ఈ 234F అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ 234Fలో లేట్ ఫీజ్ కూడా మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ బట్టి ఉంటుంది. మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs మించి ఉంటే 5,000 rupees ఫిక్స్డ్గా పడుతుంది. అదే మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs లోపు ఉందనుకోండి 1,000 rupees మీకు లేట్ ఫీజ్ అనమాట సెక్షన్ 234F ప్రకారం. ఈ కేసులో మనం ఫైల్ చేస్తుంది విత్ ఇన్ ద డ్యూ డేటే కదా, సో అందుకనే ఇక్కడ 234F పెనాల్టీ ఏమీ ఉండదు. సో ఒకవేళ మీకు అలా ఇంట్రెస్ట్ అండ్ ఫీ ఏమైనా పేబుల్ ఉందనుకోండి అడిషనల్గా 234A-B-C-Fలో అవన్నీ ఇక్కడ టోటల్గా చూపిస్తుంది. ఇక్కడ మీకు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ లేట్ ఫీజు పెనాల్టీస్ అన్నీ కలుపుకొని. అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫైనల్గా చూపించే ట్యాక్స్ లయబిలిటీ మీకు ఫామ్ 16తో చూపించే లయబిలిటీ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు? మీరు డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేస్తే. అదే డ్యూ డేట్ తర్వాత మీరు రిటర్న్ ఫైల్ చేశారనుకోండి సెక్షన్ 234F ఒకటి యాడ్ అవుతుంది కదా, అలానే 234A ఒకటి యాడ్ అవుతుంది. అలానే ఒకవేళ మీకు అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ రెమిటెన్సెస్లో ఏమైనా డెఫిసిట్ ఉన్నా కానీ 234BC అట్రాక్ట్ అయితే మాత్రం, అంటే ఈ సెక్షన్స్లో మీకు ఏమైనా లేట్ ఫీజ్ కానీ పెనాల్టీస్ కానీ ఉన్నాయనుకోండి, అవి అట్రాక్ట్ అయితే మాత్రం ఇక్కడ మీకు కనిపించే ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ ఉంటుంది మీ ఫామ్ 16లో చూపించేదానికన్నా. అలాంటప్పుడు డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ నార్మల్గా అయితే మాత్రం మీరు డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటే ఈ రెండు లయబిలిటీస్, అంటే మీకు ఫామ్ 16లో కనిపించే ట్యాక్స్ లయబిలిటీ, ఇక్కడ కనిపించే ట్యాక్స్ లయబిలిటీ ఒకటే అవ్వాలి. ఇంకొక కేసులో కూడా మీకు ఇక్కడ కనిపించే ట్యాక్స్ లయబిలిటీ మీకు ఫామ్ 16లో కనిపించే ట్యాక్స్ లయబిలిటీ డిఫరెన్స్ ఉంటాయి. ఎప్పుడు అని అంటే మీరు అడిషనల్ ఇన్కమ్ని ఎంప్లాయర్కి రిపోర్ట్ చేయలేదు బట్ మీరు మాత్రం ITRలో చూపించారనుకోండి, అప్పుడు కూడా ఈ ట్యాక్స్ లయబిలిటీస్ రెండు డిఫరెన్స్ ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోండి. సో అలా చెక్ చేసుకుని ఫైనల్గా కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో అలా మీ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకున్న తర్వాత అది కూడా కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీకు మొత్తం 5 ట్యాబ్స్ కూడా
కన్ఫర్మ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం డీటెయిల్స్ అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ లో మీకు రిఫండ్ ఉందా, ట్యాక్స్ లైబిలిటీ ఇంకా మీరు పే చేయాల్సి ఉందా అని చూపిస్తుంది. మీరు అనుకున్న లైబిలిటీ ఆర్ రిఫండ్ ఇక్కడ మీకు వచ్చిన లైబిలిటీ ఆర్ రిఫండ్ మ్యాచ్ అవుతుందా చూసుకోండి. మ్యాచ్ అవ్వకపోతే రీజన్స్ ఇక్కడ మీకు తెలుస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. చూసుకొని మీరు పే చేయాల్సిందే ఉందనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. 1-2 సార్లు ఎక్కడ కుదిరితే అక్కడ క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్గా ప్రొసీడ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు పర్లేదు, కానీ ఒకవేళ మిస్టేక్ మీరు సబ్మిట్ చేస్తారనుకోండి అయితే డిఫెక్టివ్ అయిపోతుంది, లేకపోతే మళ్ళీ మీరు రిటర్న్ రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎక్కడ కుదిరితే అక్కడ మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. సో ఇన్ఫర్మేషన్ అంతా అలా క్రాస్ చెక్ చేసుకుని కిందకు వచ్చేసేయండి. అంతా బాగుంటే నెక్స్ట్ మీరు కిందకు వచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ రిటర్న్ కొట్టేసేయండి. లేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా మిస్టేక్ ఉండి మార్చుకోవాలనుకోండి, మళ్ళీ బ్యాక్ టు సమ్మరీ పై క్లిక్ చేసుకుని ఆ రెస్పెక్టివ్ సెక్షన్కి వెళ్ళి మార్చుకోవచ్చు. సో ఇక్కడ అంతా ఓకే అనుకుంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ రిటర్న్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీ నేమ్ కనిపిస్తుంది, పాన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకొని మీ ప్లేస్ ఎంటర్ చేసుకొని కిందకు వచ్చేసి ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ పై క్లిక్ చేయండి. అలా ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇలా లిస్ట్ డౌన్ చేస్తుంది ఏ ఎర్రర్స్ ఉన్నాయన్నది. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి కన్సర్న్ ఎర్రర్ తీసుకెళ్తుంది. కావాలని నేను మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఆ రెస్పెక్టివ్ మిస్టేక్ ఎక్కడైతే ఉందో ఆ సెక్షన్కి తీసుకెళ్తుంది డైరెక్ట్గా. అక్కడ ఆ మిస్టేక్ని రిజాల్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు ఏంటి ఏం మిస్ అయింది అన్నది, దాని ప్రకారం చూసుకుని ఎంటర్ చేసుకుంటే ఈ మిస్టేక్స్ అన్ని ఫస్ట్ రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. రిజాల్వ్ చేయగానే అక్కడ మీకు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇవి రిజాల్వ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందన్న. అలా మీరు ఎర్రర్స్ని రిజాల్వ్ చేసుకున్న తర్వాత వ్యాలిడేషన్ మళ్ళీ చేశారనుకోండి, ఇలా మీకు వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చూపించాలి. అలా చూపించిన తర్వాతే మళ్ళీ మీకు ప్రివ్యూ బటన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు ప్రివ్యూ చేసుకుని మళ్ళీ ఐటీఆర్ని మొత్తం డేటా అంతా ఏం ఫిల్ చేశారని ఫైనల్గా చెక్ చేసుకుని అప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తారనమాట. సో మీకు వ్యాలిడేషన్ అవ్వకుండా ఐటీఆర్ ఫైల్ అవ్వదు. సో వ్యాలిడేషన్ అంటే ఎర్రర్స్ ఏమైనా వచ్చుండి దాన్ని మళ్ళీ మీరు రిజాల్వ్ చేసుకున్న తర్వాత వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే మీరు ఐటీఆర్ని ఫైల్ చేయగలరు. అలా ఫస్ట్ మీ ఎర్రర్స్ రిజాల్వ్ చేసుకుని వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీరు ఇంతవరకు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం ఇంక ఇది ఫైనల్ సమ్మరీ అనమాట. ఫైనల్ సమ్మరీ అంతా మీకు చూపిస్తుంది. మీరేం చేస్తారంటే కొంత టైం తీసుకొని అయితే మీరు డౌన్లోడ్ చేసి మొత్తం రిటర్న్ చెక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ప్రివ్యూ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే కంప్లీట్ ఐటీఆర్ ఫామ్ డ్రాఫ్ట్ అంతా కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఒక్కసారి మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎంటర్ చేసుకున్న ఇన్కమ్ డీటెయిల్స్, డిడక్షన్స్, ట్యాక్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెక్ చేసుకుని A to Z చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్నారనుకోండి, అప్పుడు కిందకి వచ్చేసండి. కిందకి వచ్చేసి ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ పై క్లిక్ చేయండి. లేదు మీరు చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ 5 tabs అక్కడికి వెళ్ళి మార్చుకోవాలి. సో అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ అప్లోడ్ లెవెల్ వ్యాలిడేషన్ అని ఇంకొక స్టెప్ యాడ్ చేశారు. ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి. ఇది మీకు ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ వరకు కూడా మీరు అంటే ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా కానీ ఐటీఆర్ని మార్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు మార్చుకున్నా అన్నిసార్లు సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక్కసారి మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారంటే మాత్రం ఐటీఆర్ ఫైల్ అయిపోయినట్లే. ఈ స్టెప్ వరకు కూడా మీరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. ఈ స్టెప్ తర్వాత మాత్రం మళ్ళీ మార్చుకోవడం ఉండదు, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఈ వెరిఫికేషన్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ వెరిఫై నవ్ ఒకటి, ఈ వెరిఫై లేటర్, ఈ వెరిఫై వయా ఐటీఆర్ 5. ఈ వెరిఫై నవ్ అంటే మీ ఆధార్ ఓటీపీని కానీ వేరే ఈ వెరిఫికేషన్ మోడ్స్ ద్వారా కానీ మీ ఐటీఆర్ని ఇమీడియట్గా వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై లేటర్ అంటే ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తారు రిటర్న్ని, తర్వాత ఈ వెరిఫై చేస్తారనమాట. విత్ ఇన్ 30 days లోపు చేసుకోవాలి. అదే వెరిఫై వయా ఐటీఆర్ 5 అంటే ఎలక్ట్రానిక్గా డేటా ఫర్నిష్ అయిపోతుంది. బట్ వెరిఫికేషన్కి మీ సిగ్నేచర్తో ఐటీఆర్ అక్నాలజ్మెంట్ని మీరు డిపార్ట్మెంట్కి పంపించుకోవాలి. ఇది కూడా మళ్ళీ 30 days లోపే చేసుకోవాలి. ఈ మూడింట్లో బెస్ట్ ఆప్షన్ అయితే ఈ వెరిఫై నవ్, ఎందుకంటే ఇమీడియట్గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఐటీఆర్ ఫైలింగ్ అయిపోయినట్లే. ఈ 2 ఆప్షన్స్లో అయితే మళ్ళీ మీరు గుర్తుంచుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. గుర్తుంటే పర్లేదు, లేకపోతే ఏమవుతుంది, మీరు వెరిఫికేషన్ చేయకుండా ఐటీఆర్ని ఫర్నిష్ చేసినా కానీ ఉపయోగం ఏం లేదు, మీరు ఫర్నిష్ చేయనట్టే. కాబట్టి కుదిరినంత వరకు ఈ వెరిఫై నవ్ ఆప్షన్లోనే ఇమీడియట్గా చేసుకోండి. లేకపోతే మాత్రం ఇంకేదైనా డిఫికల్టీ ఉండి నెక్స్ట్ చేద్దాం అనుకుంటే ఈ 2 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మీకు చూపించట్లేదు, బట్ లాస్ట్ ఇయర్ నేను ఏదైతే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చేశానో అదే స్టెప్స్ ఉంటాయి దీనిలో కూడా. ఫైనాన్షియల్ 24-25 కూడా ఆ వీడియోని యాడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇందాక కొన్ని చూపించడానికి డీటెయిల్స్ని మళ్ళీ యాడ్ చేశాను కదా, అవన్నీ రిమూవ్ చేసుకుని ఫైనల్గా నేను సబ్మిట్ చేస్తాను. అందుకని మీకు లాస్ట్ ఇయర్ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను, కొంచెం చూసి ఫాలో అయిపోండి. సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ ఈ వీడియోలో మాత్రం మీకు ఈ ఫైలింగ్ ఎలా చేసుకోవాలని కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ ఫైలింగ్ చేసేసి ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం ఈ వీడియో చూసుకొని మీ ఐటీఆర్ని ఈ వెరిఫై చేసేసేయండి. సో అలా మీకు ఏ మోడ్లో కావాలనుకుంటే ఆ మోడ్లో ఇక్కడ టిక్ చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేయండి. నేనైతే ఇమీడియట్గా ఈ వెరిఫై నవ్ క్లిక్ చేస్తాను ఎప్పుడైనా కానీ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రాసెస్ మనకు గుర్తుండకపోవచ్చు. సో అందుకని మీరు కూడా ఈ వెరిఫై నవ్వే రికమెండెడ్. సో ఇది టిక్ చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తే
ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీరు ఆధార్ ఓటీపీతో వెరిఫై చేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ టిక్ చేయండి. లేదు డిఎస్సితో వెరిఫై చేద్దాం అనుకుంటే ఈ ఆప్షను, లేదు మీరు ఈవీసీతో అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డీమ్యాట్తో కానీ ఈవీసీ, అది కూడా కోడే మనకి ఎస్ఎంఎస్ వస్తుంది, అలా వెరిఫై చేద్దాం అనుకుంటే ఈ మూడిట్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఈవీసీ జనరేట్ చేస్తున్నా లేకపోతే ఆధార్ ఓటీపీ జనరేట్ చేస్తున్నా కానీ ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు కంటిన్యూపై క్లిక్ చేయండి. జనరల్గా మోస్ట్ ఈజియెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఆధార్ ఓటీపీ. నేనైతే ఇక్కడ ఆధార్ ఓటీపీతో వెరిఫై చేస్తున్నాను. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయండి. అలా కంటిన్యూపై క్లిక్ చేయగానే మీకు ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకొని జనరేట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసేసి వ్యాలిడేట్పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఏంటంటే మీకు ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ అనమాట. అంటే ఒకసారి ఇక్కడ రిటర్న్ మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మళ్ళీ మార్చుకోవడానికి మీకు ఇంకేం ఉండదు. సో అలా మీరు సబ్మిట్ చేశాక ఈ పేజ్లో మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యూర్ రిటర్న్ అని వస్తుంది. సో మీ ఐటీఆర్ ఫైలింగ్ అలానే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడ మీరు అక్నాలెడ్జ్మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ రిసిప్ట్పై క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు కంప్లీట్ ఐటీఆర్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైలు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వ్యూ ఫైల్ రిటర్న్స్పై క్లిక్ చేయండి. ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీరు ఐటీఆర్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ చూస్తే మీకు అసెస్మెంట్ డే 24-25కి అంటే ఫైనాన్షియల్ డే 23-24కి మీరు ఐటీఆర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. అదే మీకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ సరిపోతుంది అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్పై క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా మీరు ఐటీఆర్ ఫామ్ని ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫై చేసుకోవడం మర్చిపోతే మీరు అసలు ఐటీఆర్ ఫైల్ చేసినట్టే కాదు. సో కంపల్సరీగా ఈ వెరిఫై చేసుకోవడం మర్చిపోద్దు. సో లాస్ట్ ఇయర్ది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చూసుకున్నారు కదా. సో ఇలా ఫాలో అయిపోండి, మీకు ఈ వెరిఫికేషను అలానే ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అయిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.